ఏనా బాగున్నారా? బాగున్నా పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ అంతా ఇస్తున్నారా? ఏరా పౌడర్ అంతా కొట్టుకున్నావు? ఇండ్లు సొంతమా బాడిగా? ఇచ్చామా? ఇల్లు ఇచ్చామా? ఎక్కడ కట్టుకున్నారా? బిల్లు పడిందా దానికి? తొందర కట్టుకొని చేరుకోండినా సరేనా? ఇక్కడ కంటే అక్కడే బాగుంటుంది. బాగున్నావమ్మా? ఏం చదువుతున్నావు? ఏ ఇయరా? సెకండ్ ఇయరా? జేవిడి ఎంత పడుతుందా? ఏ బ్రాంచ్? బిఎస్సీ ఎలక్ట్రానిక్స్. గుడ్ గుడ్ గుడ్. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయమ్మా? ఇల్లు సొంతమా బాడిగా? ఇల్లు ఇచ్చామా? ఇంటి పట్టా ఇచ్చామా? సొంత స్థలం ఉందా? ఎక్కడ? రేగట్లో అంటే శాంతినగర్లోనా? బిఎల్సీ కిందన్నా పెట్టుకున్నావా? మేము ఇల్లు అడుగుతున్నాం కదా, సొంత స్థలంలో ఉంటే ఇల్లు శాంక్షన్ చేపిస్తామని. మళ్ళీ ఇంక దానికి అది టైం అయిపోతా ఉంటుంది. నీకు మూడు వచ్చినప్పుడు కాదు, గవర్నమెంట్ వాళ్ళకు వాళ్ళు అడుగుతారు అప్పుడు ఇవ్వాలా. ఎవరున్నారు మా ఇంజనీరింగ్ అసిస్టెంట్? ఎవరు? జగ్గు వీళ్ళకంటే చూడు బిఎల్సీలో తీసుకున్నావా? తీసుకుని దాంట్లోకి అప్లై చేయించుకో. మీ ఆధార్ కార్డు అవి ఇచ్చేమ్మా. మళ్ళీ టైం అయిపోతే నువ్వు ఆ టైంలో పెట్టుకోలేవమ్మా. ఏమా బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్య? రోడ్డుదేనా? సొంత ఇల్లేనా? కట్టించుకున్నావా? గునాది టాప్ పడిందా? ఏడపోతున్నా అయిపోలే? కరెంట్ లైన్ లాగినారా లేదా? ఇంకాడ ఇచ్చినారా? తొందర కట్టుకొని చేరుకోండి మా. సన్నా ముగ్గురు ఆడపిల్లలా? ఈ పాప పక్కింటి టాప్. ఏం చదువుతానన్నా? ఎక్కడ నువ్వు? ఏ స్కూలు? ఇదేనా? ట్యాబ్ ఇచ్చారా? బాగానే ఉందా? అర్థమవుతుందా? సార్లు బాగానే చెప్తున్నారా చదువు? భోజనము స్కూల్లో భోజనం బాగాలేదు. ఏ రోజు బాగుండదు? రోజు బాగుండదు. క్యారియర్ తీసుకుపోతున్నావా? రోజు బాగుండదా? మరి ఏడుకోలేదు. ఒకసారి పోయి విజిట్ చేయండి. ఎవరి దాంట్లోకి? అది గడ్డం రంగా దాంట్లో. ఇదే రంగా? ఇంకేమున్నాయి చెప్పు సమస్య? గడ్డం రంగా? గడ్డం పెంచుకున్నాడు అంతా గడ్డం రంగా కాదు. ఏమి ఇంకా ఏమన్నా? లేడా? ఒకసారి పోయి విజిట్ చేయండి. విజిట్ చేసి సరిగ్గా లేకపోతే ఇది చేయండి. వంట చేసేవాళ్ళు ఉంటారు కాదు, ఆడపోయి విజిట్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఎవరు వంట చేసేవాళ్ళు? ఏనవే వంటలు సరిగ్గా లేవంటాడా? బాగుంటుంది. నువ్వు కాదు, నువ్వు కూడా ఆడ తింటా అంటే తెలుస్తూ ఉంటుంది. టీచర్లకు అందరికీ చెప్పేసేయండి. ఆడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకసారి కంప్లైంట్ వస్తే తీసేసేయండి. అందులో నో ఎక్స్క్యూజెస్. చేస్తానులేమ్మా. మా వాళ్ళు కూడా విజిట్ చేసి ఒకవేళ కానీ బాగాలేకుంటే చేస్తారు. ఇల్లు సొంతమా బాడిగమ్మా? ఇచ్చామా? ఇంటి పట్టా ఉందా? పెట్టుకున్నావా దాని కిందన్నా? సరే, అవి కూడా శాంక్షన్ అవుతారేమ్మా. ఇంకేమైనా ఉన్నాయా సమస్య? కూర్చున్నమ్మా. బాగున్నానా? బాగున్నానా? అరగంత బాగున్నా? రోడ్డు ప్రాబ్లం మాకు ఎన్నోసార్లు చెప్పినాము. నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పినారు. చెప్తానే మేము టెండర్లు పిలిచినాము, వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చినాము. కాంట్రాక్టర్ నెలాఖరికల్లా మొదలు పెడతాడంట. సరేనా? అవును, నేను పీకేసినది కాదన్నా. 20-30 సంవత్సరాలుగా ఇలాగే ఉండేది. నేను నాకు లాస్ట్ టైం నాకు వచ్చినప్పుడు చెప్పినారు, నేను టెండర్స్ పిలిపించాను, నెలాఖరికి మొదలు పెడతాను. సరేనా? రైట్. అది కాకుండా అన్నీ ఉంటాయిలేమ్మా. ఏం హీరో బాగున్నావా? ఏం చదువుతున్నావు? ఎంబీఏ ఏ దాంట్లో? హెచ్ఆరా? మార్కెటింగా? ఫైనాన్స్. వాట్ నెక్స్ట్? ఏం కోచింగ్? దానికి దీనికి సంబంధం టెక్నికల్గా వెళ్ళిపోతున్నావా? ఇక్కడ ఉంటావా? బెంగళూరుకా? ఎప్పుడైపోయింది? సరే వెళ్ళు, బెంగళూరుకి వెళ్ళి. ఈడుంటే ఈడే వారాలు అయితే సరిపోతా ఉంటుంది. నువ్వు హీరో ఎక్కడ వేస్తారా? బాగానే ఉందా స్కూల్? ఇంకేం రెడీ కాలేదా? ఇంకా వీళ్ళకు స్టేట్కి హాలిడేస్ ఇవ్వలేదా అందరికీ? ఓకే. సొంత ఇల్లేనా? ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఈ రోడ్డు తోటి ఉందా? చేయిస్తాంలేనా? సరే వచ్చిన పింఛని రావటం లేదా? ఎంత వయసు? మరి 50కే రావాలి కదా. ఆధార్ కార్డు తీసుకో. ఏమని చెప్పినారు మా వాళ్ళు? ఏమో వాలంటీరు? ఈ మిద్దెలన్నీ మనమేనా? బాబాయ్ పేరు మీద అయిపోయింది అసెస్మెంట్. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఉంటుంది? ఏమ్మా
ఏ ప్రాపర్టీ ఉంది? ఇదేనా ఇంకోటి ఏమైనా ఉంది? ఒక్క నిమిషం, దీనికి ఎంతగా జిఆర్పి దాంట్లో ఉందా? అంటే కొత్త పెన్షన్ లిస్ట్లో హూ ఇస్ ద వెల్ఫేర్ ఎవరమ్మా? నో ఇష్యూ లేండి. ఆ లిస్ట్ ఉందా కొత్తగా అప్లై చేసిన పెన్షన్ లిస్టు? అన్నా ఇట్రా ఇట్రా, ఏం పేరు? ఎస్ నాగరాజా. వచ్చింది శీలా నాగరాజు. కొన్ని ఆన్లైన్ చేసినట్టు ఇంకా 35 ఉన్నాయమ్మా, దీంట్లో కనపడలేదు. కానీ దీంట్లో ఇన్యాక్టివ్ కేసెస్ ఇచ్చామమ్మా, ఇది వేరు. ఇది ఎన్పిసి ఇన్యాక్టివ్ అమ్మా, ఇది వేరు. కొన్ని అయితే అమ్మాయి ఎక్సెల్ చేసుకుంది సార్, ఇంకా దాంట్లో అయితే వీళ్ళది ఇంకా వెరిఫికేషన్లో పెండింగ్ ఉంది సార్. ఇది వేరు అండి, ఇది వేరు. వెరిఫికేషన్ ఉందా? అన్న మీకు మధ్యాహ్నం చెప్తాను. డీటెయిల్స్ తీసుకోండి అమ్మా. సార్ ఇస్తారులే, జూన్కి ఇస్తారులే. సరేనా, రైట్ హీరో, ఆల్ ది బెస్ట్ మా. ఉంటానా? ఎక్కడ చేస్తావురా? ఇక్కడ మన ఊర్లో ఉంటావు మగ్గాలు తప్ప. ఇక్కడ వద్దులే, బెంగళూరుకే పోయి మంచిగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడే ఉంటుంది. ఒకవేళ నీకు కియాలో ఇప్పించినా కానీ అటు చాలా తక్కువ. ఎంబీ చేసినాడు కదా, పైకి పోతాడు, బాగా మంచి చదువులు చేసుకుంటా. ఏం పెద్దమ్మా, బాగున్నారా? బాగున్నావునా? ఏమన్నాయా సమస్య? ఏం హీరోస్ ఎక్కడ అంతా బ్రిలియంటేనా? ఈ సందు బ్రిలియంటేనా? బాగున్నానా? బాగున్నారక్క? ఇండ్లు సొంతమా? ఇచ్చామా ఇంటి పట్ట? ఎక్కడా కట్టుకుంటున్నావా? గునాది వేసినావా? బిల్లు పడిందా? మిగతాది ఎప్పుడు చేరుకుంటావు? కొద్దిగా స్పీడప్ చేపించేసి కానీ ఇచ్చేసాను. సరే, ఏదో పెట్టుకొని వచ్చినావన్నీ. కేదిరెడ్డి కాలనీలో చాలా రోజులు ఇచ్చినాను, మునాదే ఇచ్చినాను. కొంచెం ఎప్పుడు 2008. అది ఇది పట్టాయం కాదు, అది కూడా నువ్వు మాకు అర్జీ ఇచ్చినట్టు మీకు ఇచ్చినాం. కానీ 2008లో ఇచ్చినా. ఇప్పటికి ఎన్నేళ్ళైంది? ఎన్నేళ్ళైంది? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఏమో నువ్వు 15 ఏళ్ళ తర్వాత వస్తే తర్వాత 2 గవర్నమెంట్లు వచ్చినాయి. అంటే టీడీ ప్రభుత్వం అడిగితే వాళ్ళు 1,05,000 ఇస్తామంటే మా ప్రభుత్వం కట్టించుకుందాంలే అని అంటున్నారు. మేడం వచ్చింటే అడిగినా అలా ఉండదు. ఇప్పుడు ఎవరికి అసలు ఆ ఇంట్లో అప్పటికి పెట్టినారో లేదా క్యాన్సిల్ చేసినారో అది కూడా డౌటే. గునాది ఆడు ఉండొచ్చు, ఎవడు చెప్పినారు గునాది ఉంటే అట్లాగే ఉంటుందని? ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఇచ్చిన పట్టాలో ఇక నీకు పట్టా కూడా ఇవ్వలే, ఇది ఓన్లీ ఇదే. పట్టా ఇస్తే ఎట్లుంటుందంటే 6 నెలల లోపల నువ్వు పూర్తి చేయకపోతే గవర్నమెంట్కు సంపూర్ణంగా క్యాన్సిల్ రద్దు చేసే అధికారం ఉంటుంది. 15 ఏళ్లలో 3 గవర్నమెంట్లు ఉన్నాయి. 3 గవర్నమెంట్లలో ఖాళీగా ఉంది అంటే ఎంక్వైరీ చేసుకొని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసింటారు ఈ పాటికి. అర్థమవుతుందా? ఎంత ప్లాట్ నెంబరు? 1915. ఏ దాంట్లో ఇది? ఇందిరమ్మ కాలనీనా? కేతిరెడ్డి కాలనీలోనా? నాకు తెలిసి వేరే వాళ్ళకి ఇచ్చేసింటారు అనుకుంటున్నా. ఒకసారి కనుక్కోండి. గునాదులు ఉండొచ్చున్నా, ఖాళీగా ఉండొచ్చు. ఇప్పుడు నేను అందరికీ మొత్తుకునేది ఎందుకు? గునాదులు వేసుకున్నాం అయిపోయినాయని మీరు అనుకుంటా ఉండొచ్చు.